నిన్నటిదాకా రితికంత డల్గా ఎందుకుందో నాకు తెలుసు. కానీ నేను అమర్తో బయటికి వెళ్ళొచ్చాక పోగొట్టుకుంది ఏదో దొరికినట్టుగా చాలా హ్యాపీగా ఫీల్ అయిందయ్యా. అమర్ నచ్చాడేమో అనుకున్నాను. కానీ నువ్వు కనిపించావని అమర్ చెప్తే తెలిసింది. తన ఆలోచనలో పార్థు ఉండగా పక్కన నేను ఉండలేని అమర్ వెళ్ళిపోయాడయ్యా. పార్థు, నువ్వు మారేవాలేదు నాకు తెలియదు, కానీ నా కూతురికి ఏ కష్టం రాకుండా చూసుకుంటావని మాత్రం తెలుసు. మా ఇంట్లోకి రావడానికి ఒప్పుకుంటాను, కానీ నా కూతురు జీవితంలోకి నువ్వు మళ్ళీ రావడానికి రీతికి ఒప్పుకుంటుందా? అది నీ చేతుల్లో ఉంది. రితిక, మీ డాడ్ వచ్చే టైం. వీడేంటి ఇక్కడేం చేస్తున్నాడు? ఎవరు క్షమించలేని నేను తప్పులు చేశాను రితిక. అయినా నువ్వు నాతో ఉన్నావు. కానీ ఒక్క తప్పుకే నువ్వు నాకు దూరం అయ్యావంటే అదంత పెద్ద తప్పు నాకు అర్థమైంది. ఎవడో చిన్నప్పుడు తాతని ఒక మాట అన్నాడని కొట్టడానికి వెళ్ళాను. అలాంటిది నీ కళ్ళ ముందు మీ నాన్న మీద చేసుకున్నాను. క్షమించండి అంకుల్. ఒక మాట చెప్పనా రితిక, ఈ వ్యక్తి లేకపోతే ఇక బ్రతకలేమన్న ఫీలింగ్తో వాళ్ళకి మన దగ్గర అవుతాం. నాకేంటో నువ్వు చెమ్మేద కొట్టి దూరం అయినప్పటి నుంచి నువ్వు లేకపోతే నేను బ్రతకలేనన్న క్లారిటీ వచ్చింది. వెళ్తాను. ఆగు. వెళ్ళిపోవడం రావడం అంతా నీ ఇష్టమా? తప్పు చేశావు, సారీ చెప్పకుండా వెళ్తున్నావేంటి? సారీ చెప్పు. డోంట్ స్మైల్. సారీ చెప్పు. సారీ. అలా కాదు, చేతులు పట్టుకొని సారీ. ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. నాతో ఇంకోసారి గొడవ పడతావా? నన్ను వదిలేసేస్తావా? వెళ్ళను. చెప్పు. ఎక్కడికి వెళ్ళను. ఐఎమ్ రియల్లీ సారీ. పార్దు, ఏంటిదంతా? ఈ బెలూన్లు, ఈ డెకరేషను. రితిక, రితిక భలే ఉన్నారు. ఏంటి, ఏమన్నా స్పెషలా? నా బర్త్డే? మీరే చెప్పారు కదా సార్, మన లైఫ్లో ప్రేమించాలి లేకపోతే సెలబ్రేషన్స్ ఉండవని. మీ లైఫ్లో మేము ఉన్నాం. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. రాము, ఇట్రా. అయ్యా. బాగున్నావా? బాగున్నాయ్యా. పార్థు ఎక్కడా? ఇప్పుడే పిల్లలతో బయటికి వెళ్ళాడయ్యా. ఏంటి? అయ్యా, రేపటితో మీరు పార్థబాబుకు చెప్పిన ఆ 4 నెలల గడువు పూర్తవుతుందయ్యా. రేపు పార్థునే డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పు. అయ్యా. నువ్వు పొద్దున్నే పనిలోకి వచ్చేయచ్చు. అలాగే అయ్యా. ఏది నోరు తెరు. 3 పూట్ల నేను చెప్పిన కషాయం తాగండి, తగ్గిపోతుంది. తీసుకెళ్ళమ్మా. చెప్పండి. నమస్కారం అండి, గుర్తుపట్టారా? పార్థు, బాగున్నావా? బాగున్నానండి. అది మీరు చెప్పిన 4 నెలలు ఈ రోజుతో పూర్తయి కట్టి తీసేస్తాన్నారు కదా, అందుకే వచ్చాను. మళ్ళీ ఎప్పుడెప్పుడు ఆశ్చర్య ఆడతానని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను సార్. 4 నెలలేమిటి, కట్లు ఇప్పటివేంటి? ఏం మాట్లాడుతున్నావు పార్థు?
అదేం సార్, మీరే చెప్పారు కదా మీరు ఇచ్చిన మెడిసిన్ పడితే 4 నెలల్లో బాగుపోతుందని. నేను అలా చెప్పలేదే. ఒక్క 5 నిమిషాలు బయట ఉండు నాయనా. నువ్వు అతని తెలిసే తీసుకొచ్చావా, తెలియక తీసుకొచ్చావా? ఏమైందండి? అతని మణికట్టు, దాని చుట్టూ ఉన్న కండరాలు బాగా దెబ్బతిన్నాయి. అవి మెల్లమెల్లగా జీవం కోల్పోయి శరణం లేకుండా తయారవుతాయి. మనం వైద్యంతో దాన్ని తిరిగి పూర్వస్థితికి తీసుకురాలేము. మీరే అలా అంటే ఎలా? ఏదో ఒక మార్గం ఉంటుంది కదండి. సారథి, చిన్న పిల్లాళ్ళ మాట్లాడతావేంటి? మనం ఎంత కష్టపడి వైద్యం చేసినప్పటికీ ఓ 30% కంటే మెరుగవ్వదు. అర్థమైందా? అచ్చాలండి, అచ్చాలి. నేను ఈ విషయం అతనికి మెల్లగా అర్థమయ్యేలా చెప్తాను. మీరు వైద్యం చేయండి చాలు. సరే, నీ ఇష్టం. జాగ్రత్త. సారథి గారు, సారథి గారు, సారథి గారు! అయ్యా పార్థు. సారథి గారు, మిమ్మల్ని! చెయ్యవరా. ఏం పార్దు, పిలుపు కూడా అరుపులాగా అనిపిస్తుంది. నేను హాస్పిటల్ నుంచి వస్తున్నాను. ఆహా, ఏమంటున్నాడు డాక్టరు? ఏమన్నాడు మీకు తెలీదా? ఎందుకు నన్ను మోసం చేశారు? ఎందుకు మళ్ళీ నా చేయి పనిచేస్తానని చెప్పి హాస్పిటల్ మోసం చేశారు? ఏం చేశాను సార్ మీకు? నీకు తెలియదు రీతి కాదు, పెద్ద మోసగాడెత్తను. ముసడైపోయాడు కదా, బ్రెయిన్ పనిచేయట్లా. 4 నెలలు సర్కస్ ఫీట్లు చేయించాను నాతో. పార్థు బాబు, సారథి గారి గురించి తెలియకుండా మాట్లాడతాము. రామో, అయ్యా పార్దు పార్దు పార్దు, నువ్వు అరుస్తుంటే నాకేం కోపం రావట్లేదు. నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఆ రోజే నిజం చెప్పుంటే నిజంగానే ఏ లారీ కింద పడి చచ్చేవాడివి. అందుకే నిజాన్ని వాయిదా వేశాను, మోసం చేయలేదు. నీ బలం నీ చెయ్యి కాదు పార్దు, నీ గురి. దానికి చేరుకోవడానికి సాయమే ఆ చెయ్యి. ఇన్నాళ్ళు నువ్వు చేసింది చాకరీ కాదు పార్దు, ప్రాక్టీస్. ఛాంపియన్షిప్ కి ప్రాక్టీస్. నువ్వు చేసిన ప్రతి పని కుడి చేయిని వెనక్కి తీసుకురావడానికి కాదు పార్దు, నీ ఎడం చేయిని సిద్ధం చేయడానికి. ఇప్పుడు ఎక్కుబెట్టే నీ చేయి మారింది, గురి పెట్టే నీ కన్ను మారింది. అందుకు నీ వ్యూహం మారాలి, నీ సాధన మారాలి. మార్చాను. ఈ 4 నెలల్లో జరిగింది అదే. రాము, పార్దు, నీ ఎడం చేతో ఆ రాయి తీసుకో. తీసుకో. వెనకాల స్తంభం ఉంది, ఆ రాయి తీసుకుని దాని మీద గురి చూసి విసురు. ఆలోచిస్తున్నావే, విసురు. రాయి 100 మీటర్ల దూరంలో ఉన్న స్తంభానికి సరిగ్గా తగిలింది. రేపు కాంపిటీషన్లో నీ టార్గెట్ దూరం 74 మీటర్లు. ఆ రాయి బరువు 2 కిలోలు. నువ్వు పానం లాగి వదలటానికి ఈ బలం చాలు. రాము, అయ్యా పార్దో, డాక్టర్ నీ కుడి చేయి 30% పనిచేస్తుందన్నారు. అది చాలు దీన్ని పట్టుకోవడానికి. తీసుకో. పార్దో, విజయం నీ ఎదురుగా ఉంది.
రాము పాటు నా మాటని నిలబెట్టుకున్నాను. నేను ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేస్తానని. Now it's your turn. సో పార్దు, మీ ఫిట్నెస్ కండిషన్ మిస్కాండక్ట్ వల్ల పడ్డ బ్యాన్ ని లిఫ్ట్ చేయమని అప్పీల్ చేయడానికి వచ్చారా? మీ వల్ల మాకు ఒలింపిక్ మెడల్ వస్తుంది అనుకున్నాం, కానీ ఆ రోజు పడిపోయి చెరపలేని మచ్చ తీసుకొచ్చారు మీరు. నేషనల్స్ కి సెలెక్ట్ అయిన ప్లేయర్ ని కొట్టడం ఎంత అఫెన్సో తెలుసా మీకు? అది సరిపోదన్నట్టు డ్రగ్ కన్సంప్షన్ అలిగేషన్స్ వేరే. ఛా! దేన్ని పక్కన పెట్టి మీ ఎక్స్ప్లెనేషన్స్ వినాలో చెప్పు. టెల్ మీ, ఐ వాంట్ టు నో. నేను చేసిన తప్పుల గురించి నాకన్నా ఇంకెవరికి బాగా తెలియదు సార్. వాటితో నేను ఆటను చాలా చులకనగా చూశాను. నా మీద మీకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. అయినా నేను ఇక్కడికి వచ్చింది క్షమాపణ అడగడానికి, నిజం చెప్పడానికి. ఆ రోజు రిజల్ట్స్లో ట్రేసెస్ లేకపోయినా నేను డ్రగ్స్ తీసుకుంది నిజం.